సిటీ న్యూస్కు స్వాగతం. ఈ నెల 19న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తరలి రావాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ మార్ముడి విక్టర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ నెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న 125 అడుగుల ఎత్తు కలిగిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మార్ముడి విక్టర్ ప్రసాద్ కోరారు. ఆర్ఎండ్బి అతిథి గృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశానికి దిక్సూచి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని విజయవాడలోని స్వరాజ్య మైదానంలో ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారని, ఈ కార్యక్రమానికి కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరారు. స్వరాజ్య మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పించినందుకు అంబేద్కర్ అభిమానులు రాష్ట్ర ప్రజలందరి తరపున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. 400 కోట్ల రూపాయలతో రూపుదిద్దుకున్న అంబేద్కర్ స్మృతి వనంలోని విశిష్టతలను ఆయన వివరించారు. ఈ విగ్రహాన్ని స్వేచ్ఛ సమానత్వానికి గుర్తుగా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లిబర్టీగా పిలుస్తామని తెలిపారు. ఈ నెల 19వ తారీఖున విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్ మైదానంలో విశ్వజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నెల 19న ఆవిష్కరిస్తారు. విగ్రహం ఒక్కటే 125 అడుగులు, కింద రూమ్ మాత్రం 80 అంటే 205 అడుగుల ఎత్తు విగ్రహం. 20 ఎకరాల్లో 400 కోట్లు ఖర్చు పెట్టి మల్టీ కన్వెన్షన్ హాల్ అంటే 3000 మంది కూర్చునే మల్టీ కన్వెన్షన్ హాలు, 2000 మంది కూర్చునే ఓపెన్ థియేటర్, బుద్ధిస్ట్ మెడిటేషన్ హాలు, పార్కులు, ఫౌంటైన్స్, అన్ని రకాల సదుపాయాలతో మన దేశంలో కనీవేని ఎరుగిన రీతిలో బ్రహ్మాండంగా నిర్మించినటువంటి విగ్రహాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు. ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పిలుస్తారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లిబర్టీ కూడా అంటే స్వేచ్ఛ సమానత్వం గుర్తుగా. మరి మీ అందరికీ తెలుసు విజయవాడ అనేది పొలిటికల్ సెంటర్, అది రాజకీయ పొలిటికల్ సెంటర్, అదేవిధంగా బిజినెస్ సెంటర్. అటువంటి విజయవాడలో అతి ముఖ్యమైన ప్లేస్ స్వరాజ్య మైదానం అంటే ఒక హిస్టారికల్ ప్లేస్. ఆ హిస్టారికల్ ప్లేస్లో భారతదేశానికి దిక్సూచి అయినటువంటి విధి విధానాలు రూపొందించి ప్రపంచంలోనే విశ్వజ్ఞానిగా పేరు పొందిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని చల్లపల్లి మండల పరిధిలోని పురిటిగడ్డ గ్రామంలో స్టైఫన్ సిఎస్ఐ చర్చిలో శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ తోట శ్యాంకిషోర్ నాయుడు రగ్గుల పంపిణీ చేశారు. చల్లపల్లి మండల పరిధిలోని పురిటిగడ్డ గ్రామంలో స్టైఫన్ సిఎస్ఐ చర్చిలో శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ తోట శ్యాంకిషోర్ నాయుడు రగ్గుల పంపిణీ చేశారు. చర్చి పాస్టర్ బిషప్ కాళీ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో చర్చిలోని 65 మంది విశ్వాసులకు శ్యామ్ కిషోర్ సహకారంతో రగ్గులను అందజేశారు. శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని విశ్వాసులకు బహుమతిగా రగ్గులను పంపిణీ చేసినట్లు శ్యామ్ కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్దండి కృష్ణ, కైలా వంశీలతో పాటు క్రీస్తు విశ్వాసులు పాల్గొన్నారు. సిఎస్ఐ చర్చిలో నూతన సంవత్సరం సందర్భంగాను మరియు చలికాలం దృష్టిలో పెట్టుకొని ఇవాళ సిఎస్ఐ చర్చిలో సుమారు 70 మందికి రగ్గులు పంపిణీ చేయటం జరిగింది. నూతన సంవత్సర బహుమతులుగా గిఫ్ట్గా సంఘస్థులకు ఇవ్వటం జరిగింది. ప్రసన్న కుమార్ గారు దైవజనులు, వారు ఇట్లా మా సంఘస్థులకి ఇవ్వాలని కోరగా ఈరోజు వారికి నూతన సంవత్సరం చలికాలం దృష్టిలో పెట్టి రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేస్తానని వైసీపీ జిల్లా ముస్లిం మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి కరీముల్లా ఖాన్ తెలిపారు. రాబో ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని వైసీపీ ముస్లిం మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పఠాన్ కరీముల్లా ఖాన్ తెలిపారు. నూతనంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన పఠాన్ను చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రం ప్రాంగణంలో వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పఠాన్ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల మద్దతు వైసీపీకి సంపూర్ణంగా లభిస్తుందన్నారు. జిల్లాలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి అలుపెరగని కృషి చేస్తానన్నారు.
అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల రైతు విభాగం ఇన్ఛార్జ్ కడవకొల్లు నరసింహారావులు తనపై విశ్వాసంతో పార్టీలో సముచిత ప్రాధాన్యత కల్పించారన్నారు. నమస్కారం. ఈ రోజున కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల విభాగానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రం తీసుకున్న సందర్భంలో మా పెద్దలు పూజ్యులు గౌరవనీయులు అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారికి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, కృష్ణా గుంటూరు జిల్లాల రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జి మా గురుగారు కడవకల్లి నరసింహరావు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మైనార్టీ సోదరులందరినీ కలుపుకుంటూ మా అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారిని మళ్ళీ గెలిపించే విధంగా నా శక్తివంచం లేకుండా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని, అవనిగడ్డ నియోజకవర్గం 6 మండలాల్లో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులని, మసీద్ కమిటీ అధ్యక్షులని, షాదీఖానా కమిటీ చైర్మన్ని, మదర్సా కమిటీ అధ్యక్షులందరినీ కూడా కలుపుకుని మా ఎమ్మెల్యే గారి గెలుపు కోసం నా వంతు సహాయ సిపి జిల్లా మైనార్టీ విభాగం తరపున కార్యదర్శికి ఎన్నికైనటువంటి పఠాన్ కరీముల్లా ఖాన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ పదవి ఇచ్చి గౌరవించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే పార్టీ బలోపేతానికి మైనార్టీ విభాగం ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని చెప్పి, మైనార్టీ విభాగాన్ని మరింత పటిష్టవంతంగా ఎన్నికలకు కూడా సమాయత్తం చేయాలని చెప్పి పఠాన్ కరీముల్లా గారిని కోరుతూ ఉన్నాం. అట్లాగే పఠాన్ కరీముల్లా గారు చేసినటువంటి సేవలకి కృతజ్ఞతగా, ఆయన సేవలకే గుర్తుగా ఈ పదవి వచ్చిందని చెప్పి, ఆయన సేవలు మరింత బలోపేతం చేయాలని చెప్పి, రాష్ట్ర విభాగానికి ప్రమోట్ చేయాలని చెప్పి మేము ఇందు మూలంగా కోరుకుంటూ పఠాన్ కరీముల్లా గారిని అభినందిస్తున్నాం. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని రూరల్ ఎస్ఐ పద్మ అన్నారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని రూరల్ ఎస్ఐ పద్మ అన్నారు. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో హిందూ కళాశాల హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థినులు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధాన సభలో ఎస్ఐ పద్మ అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థినులు క్రమశిక్షణతో చదువుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ ముగ్గుల పోటీలకు శ్రీకాకుళం రేణుకాదేవి, విజయశ్రీలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది అజ్మతున్నిసా బేగం, బ్రాహ్మణ సేవా సంఘం ఉపాధ్యక్షుడు ఏఆర్కే మూర్తి, ప్రధాన కార్యదర్శి వింజమూరి శివరాం, కోశాధికారి మోపర్తి సుబ్రహ్మణ్యం, పివి ఫణికుమార్, సర్వ లలితకుమారి తదితరులు పాల్గొన్నారు. హిందూ ధర్మాన్ని చక్కగా నిలబెట్టాలి, అది ఒక నడత అనేటువంటి ఆలోచనతోటి బ్రాహ్మణ సేవా సంఘం అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ కులాలకి అతీతంగా, మతాలకి అతీతంగా ఈ రోజున ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దానికి మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ముందరకు వచ్చి పాల్గొనడం జరిగింది. దాంట్లో ముగ్గుల పోటీ అనాలా, రంగోలీ అనాలా, రంగవల్లి అనాలా? ముగ్గుల పోటీ కాదు, ఇది రంగవల్లి లేదా రంగోలీ. ముగ్గుల పోటీ అనేటువంటిది ముగ్గులు అని చెప్పిన మనం ఎందుకంటున్నామంటే ముగ్గుని వాడుతున్నాం కనుక. మరి ముగ్గు అంటే ఏంటి? ముగ్గు అంటే గుల్లల పొడి చక్కగా ఉంటుంది. దాంట్లో మనం చేతితోటి వేస్తాం కనుక అది చక్కగా జారడానికి, సన్నగా రావడానికి దాంట్లో బియ్యం చాలా బాగా చేశారు. మీ అందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. నిజంగా ఈ తెలివితేటలు దేనికి ఉపయోగించాలి? మన విలువలు కొన్ని ఉన్నాయి, మన సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ విలువలకి విలువలు ఇవ్వాలి. తర్వాత మనం ఏం చేయాలి? ఈ వయసులో మీ యొక్క పని ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది బాగా చదువుకోండి. ఓకేనా? బాగా చదవండి. మీరంతా కూడా మంచి పొజిషన్లోకి రావాలి. అంటే చదవాలనే కసి మీలో బాగా ఉండాలి. పట్టుదల, హార్డ్ వర్క్, డిసిప్లిన్. ఓకేనా? ఆ పట్టుదలతో మీరు ఏదన్నా చేయాలనుకుంటే దానికి ఒక ప్లానింగ్ ఉండాలి కదా. సరైన ప్లానింగ్, సరైన టైంలో సరైన యాక్షన్ కూడా ఉండాలి.
కదా అదంత ఈజీగా వస్తుందా? మనకి ఏదైనా అనుకుంటే అప్పుడు ముగ్గు వేయాలనుకున్నారు, దాన్ని ఎన్ని తెచ్చుకున్నారు, కింద క్లీన్ చేసుకోవడం, ముగ్గు తెచ్చుకోవడం. వైసీపీ దుర్మార్గపు పాలనను అంతమొందించకుంటే రాష్ట్రం సర్వనాశనమవుతుందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ అన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో పెడన నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ విజయవంతంగా నడుస్తుందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ అన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయ సమావేశం పెడన పట్టణంలోని తోటమూల ఫంక్షన్ హాల్లో జరిగింది. జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పంచకర్ల సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ మంత్రి జోగి రమేష్ అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడంతో పెడన నియోజకవర్గ ప్రజలు సాగునీరు, తాగునీరు, రోడ్లు తదితర సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను విమర్శించే స్థాయి, అర్హత వైసీపీ నాయకులకు లేదన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అర్జా వెంకట నగేష్, టీడీపీ మండల అధ్యక్ష కార్యదర్శులు సెలపాటి ప్రసాద్, సీరం ప్రసాద్, కౌన్సిలర్ మట్టా శివపావని, నాయకులు కోనపరెడ్డి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఏం చేశారని వర్షాభావం వల్ల నేను శంకుస్థాపన చేయలేకపోయాను, నేను వెంటనే శంకుస్థాపన చేస్తాను కానీ దాని మీద కన్ను పెట్టారు. సంవత్సరం అయిన ప్రెస్ మీట్ పెట్టి ఇంతవరకు దాని మీద స్పందన లేదు ఎవరికి. ఈ మినిస్టర్ కనీసం ఆయన పిలిచి అడగడం. ఏ సచివాలయాలు ఈ మిగిలిన 10 సచివాలయాలు తెలియదు, ఎవరు ఓపెనింగ్ లేవు. వీళ్ళు వచ్చి 4 సంవత్సరాలు అయింది. నెలలోనో 15 రోజుల్లోనో ఎలక్షన్ కూడా వస్తుంది. ఆ సచివాలయాన్ని అలాగే ఏది కూడా పనిచేయలేదు. ఇక రోడ్లు నడుపూరు నుంచి ఉరిమెళ్ళ రోడ్డు అయితే శంకుస్థాపన చేసి సంవత్సరం దాటింది, 2 సంవత్సరాలు దాటింది. ఇంతవరకు దాన్ని మొదలుపెట్టిన దాఖలాలు లేవు. వీళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళ కమిషన్లో చెరువులు రేట్లు అనమాట 10,000 నుంచి 20,000 వసూలు చేయడం ఎకరానికి. ఒకటి కాదండి వీళ్ళు చేసే మోసాలు ఇన్ని కాదు చెప్పుకుంటూ పోతే ఇంకొక గంట చెప్పవచ్చు వాళ్ళ గురించి చెప్పాలంటే. చెరువు మీద ట్రాన్స్ఫర్ పెట్టాలంటే ₹1,00,000. ఇంత దారుణమైన కమర్షియల్ దారుణమైన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఉన్నారంటే మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. పార్టీ కలిసి మరి ఉమ్మడిగా అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని దాదాపు 50% పైన మరి పెడన నియోజకవర్గం తీసుకెళ్ళడం జరిగింది కృష్ణప్రసాద్ గారి సమక్షంలో, మరి వారి ఆధ్వర్యంలో. మరి 4 మండలాల్లోనూ ప్రజల దగ్గరికి వెళ్ళడం, ప్రజల్లోకి వెళ్ళడం మరి వెళ్తా ఉన్నాం. 18వ తారీఖు లోపల దాదాపు 100% భవిష్యత్ గ్యారంటీ బాబు ష్యూరిటీ ప్రోగ్రామ్ని తీసుకెళ్ళడానికి సాయశక్తుల ఉమ్మడి ప్రోగ్రాం నడిపిస్తానికి ట్రై చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దాదాపు 90%, 100% జనాభాని కలుస్తాం ఈ లోపల 18వ తారీఖు లోపల. టైం చాలా తక్కువ ఉంది, అందరూ కలిసినట్టుగా రావాలి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మనం చూసినట్లయితే కనుక మరి గత 4-5 ఏళ్ళ నుంచి మరి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజా సమస్యల మీద ఏది పనిచేయకపోగా మరి ఉత్తి పుణ్యాన టైం పాస్ చేస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే కనుక మడాడవులు ఆక్రమించుకుంటా ఉన్నారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా పెడన నియోజకవర్గానికి ఒక బలమైన నాయకుడిని మనం ఎన్నుకుని రేపటి రోజున మన పెడన అసెంబ్లీని మరి వాటికి ఉన్న పెడన నియోజకవర్గంలో ఉన్న సమస్యల వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా వార్తల్లో కానీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు సభ్యతగా మాట్లాడుతున్నారు, ఎవరు అసభ్యంగా మాట్లాడుతున్నారు అని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. గ్యారంటీగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు. మరి మనందరం కూడా ఐక్యంగా మరి అధినాయకులు ఇద్దరు కూడా ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా మనందరం నడుచుకుందాం. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా 2 పార్టీలు అనేది కాకుండా ఉమ్మడిగా ఒకే మాట మీద ఒకే బాట మీద నడిస్తే మనం ఈ నియోజకవర్గంలో 25,000 మెజార్టీతో గెలవబోతున్నాం. ఎప్పుడు ఇంతవరకు పెడన నియోజకవర్గం కానీ మల్లేశ నియోజకవర్గంలో కానీ రికార్డుని బద్దలు కొట్టి భారీ మెజార్టీతో గెలుస్తామని కూడా నేను సమాపన తెలియజేస్తున్నాను. గెలుపు అనేది ఇది సమస్య కాదు, మెజార్టీని దృష్టిలో పెట్టుకుని మనం అందరం పనిచేయాలి. మంచి మెజార్టీ తీసుకొచ్చి మంచి నాయకత్వాన్ని బలపరచాలి.
మరి ప్రజల కోసం మరి పనిచేసే వ్యక్తులు ఇద్దరు కలిసి బాధిత పెన్షనర్ కుటుంబాన్ని తోటి పెన్షనర్లు ఆదుకోవడం ముదావహమని డిప్యూటీ మేయర్ శీలం భారతి అన్నారు. బాధిత పెన్షనర్ కుటుంబాన్ని తోటి పెన్షనర్లు ఆదుకోవడం ముదావహమని శీలం భారతి డిప్యూటీ మేయర్ అన్నారు. 41వ డివిజన్లో ఇటీవల మృతి చెందిన పెన్షనర్ కుటుంబాన్ని డివిజన్ పరిధిలోని తోటి పెన్షనర్లు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా పెన్షనర్లు సేకరించిన 29,600 రూపాయల మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 41వ డివిజన్లో మీసాల అప్పన్న గారని గతంలో కాలం చేశారు. వాళ్ళ కుటుంబానికి పగడ సానుభూతిని తెలియజేస్తూ ఎవరైనా వార్డులో చనిపోతే ఆనవాయితీగా పెన్షన్దారులందరూ కూడా ఉడతాభక్తిగా 100 రూపాయలు ఇవ్వటం, ఆ కార్యక్రమాన్ని కూడా ఈ రోజున వాళ్ళ అబ్బాయికి ఆ డబ్బులు అందజేయటం, అలాగే పెన్షన్దారులందరూ కూడా మరోసారి ఈ ఉదావ స్వభావానికి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా 41వ డివిజన్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అప్పుడే మాట్లాడు. ఈ రోజున ఈ సంవత్సరంలో కొత్త పెన్షన్స్ 6గురికి ఇచ్చాం. అవి కార్యకర్తల ద్వారా వాళ్ళందరూ కూడా ఇప్పుడు 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెన్షన్ మన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చిందండి. మరి ఇదే విధంగా పెన్షన్దారులందరూ కూడా చాలా దీనిగా మన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకులు నమస్కారం. అండదండగా ఉండి అందరం కూడా అండదండగా ఉండి మనకి ఈ పెన్షన్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ప్రతి ఒక్కరికి కూడా ఇంతవరకు మనం నెలకొల్ది నిల్చుండేవారు, లైన్లో నిల్చున్నా సరే వాళ్ళు ఆఫీసులో వచ్చి ఇచ్చే వరకు కూడా మనకి ఎంతో దీనిగా ఉండేది. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇంటింటికి వచ్చి 6 గంటలకు వచ్చి లేపి మనకి ఇస్తాంట పెన్షన్ వాలంటీర్ల ఆధ్వర్యంలో. మరి అది ఎంతో చాలా సంతోషంగా ఉంది. గారి డివిజన్లో కొత్త పెన్షన్లు 6 శాంక్షన్ అయినాయి. వాళ్ళందరూ కొన్ని విడో పెన్షన్స్, కొన్ని ఏజ్డ్ పెన్షన్స్ ఇవి రిలీజ్ అయినాయి. అందరూ కొత్త పెన్షన్స్ ఇచ్చినందుకు చాలా ఆనందపడుతున్నారు. అలాగే అప్పన్న మీసాల అప్పన్న అనే ఆయన కాలం చెందారు. ఆయనకి ఉడతాభక్తిగా అందరూ వార్డులో ప్రతి పెన్షన్దారు 100 రూపాయలు ఇచ్చి ఆయన కొంచెం ఆర్థిక సహాయం అందించారు. అందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ సంతోషం తెలియజేస్తున్నారు. ఇదంతా సూరిబాబు గారు ఆనవాయితీగా ప్రతి నెలా చేస్తున్నారు. ఇందుకు ఆయనకి ధన్యవాదాలు. ఈ పెన్షన్లన్నీ శాంక్షన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే నాని గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు కిట్టు నుంచున్నాడు. కిట్టుకు మనందరం సపోర్ట్ చేసి ఆయన్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.